హాయ్ అండి అందరికీ. ఇలా రాగి జావ పెట్టుకుందామండి. ఎండలు అసలు ఏమి కాస్తున్నాయో, బాగా పిల్లల స్కూల్ నుంచి రాగానే కొంచెం రాగి జావ ఇద్దామని చెప్పి ఇలా రాగి జావ పెట్టడానికి రాగి జావ తీసుకున్నాను. అదిగోండి, ఒక గ్లాసు వాటర్ పోసానండి. నేను ఇద్దరికే చేస్తున్నాను. ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను. అవి కొంచెం స్టవ్ ముట్టించి తెలివిందాకుందాం. తర్వాత కొంచెం వాటర్ తీసుకున్నాను. దాంట్లోకి 2 స్పూన్లు, నేను ఇద్దరికే చేస్తున్నాను, మరింత మంది చేట్ల రాగి జావ మరీ చిక్కగా ఉండకూడదు, ఒక్కరు పలసగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగో 2 స్పూన్లు నేను వేసేస్తున్నాను. నేను వేసి కలుపుకుందాం. తాగేవరకే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకుందామండి, సాల్ట్. ఇదిగో కొంచెం వేసాను, చాలు. ఇంకా కొంచెం తెరిగిందాక ఉందాము అండి. చూసారా, బెల్లం కూడా కరిగిపోయింది. మనం ఇందాక తిప్పెట్టుకున్నాం కదా నీళ్ళు వేసుకుంటే, అవి దాంట్లో పోసేసుకుందాం. దాన్ని బాగా చిక్కబడినిద్దాము, ఉడకనిద్దాం. వీడియోలు పెట్టట్లేదు, లేట్ అయిందండి, పెట్టట్లేదు. ఇంకొచ్చేస్తాను, వీడియోలు పెడుతుంటాను మీకు. అదిగో చిక్కబడి చూసారా. ఇంక మనం పాలు పోసుకుందాం. పాలు పోసుకుందామండి. ఇదిగో మేకప్తో సహా పోస్తున్నాను, చూసారా. అసలు బిల్లం ఉంటుంది. పిల్లలకు కూడా పాలు తాగను అనే వాళ్ళకు కూడా పాలు బాగుంటాయి. అంటే రాగి జావలో పోస్తున్నాం కదా, నేను యాలకులు వేయట్లేదండి. మీరు పిల్లలు తినేటట్టయితే యాలకులు వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకు మంచిదండి, నేను చెబుతున్నాగా. దీంట్లో బెల్లం మంచిదేనా, రాగి పిండి మంచిదేనా, పాలు పిల్లలు తాగట్లేదనుకో ఇలా చేసేయండి, వాళ్ళే తాగుతారు. వాళ్ళు తాగపోయినా సరే మనం పెట్టాల్సిందే బలంతాన. ఇదిగో ఒక్కరు చిక్కబండాకుందామండి. చాలా బాగుంటుంది, ఎంత కమ్మగా ఉంటుందో. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లేదా నాకు ఏదైనా తెలియదు ఉంటే మీరు చెప్పినా సరే నేను చేసుకుంటాను. అది ఇంకా రాగి జావ ఇంకా ఎలా చేస్తారో ఏంటో మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను అలానే చేస్తాను. ఓకేనండి, ఒక ఉడుకు ఉడికిద్దాం. ఇదిగో ఉడికి చూసారా. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం, ఎందుకంటే పాలు కాసి చల్లాల్సిన పాలేనండి. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. పోసుకుందామండి. పిల్లలకి ఇవ్వాలి కదా, మరి స్కూల్ నుంచి రాగానే అంటే ఆకలితో వస్తారు కదా, మనం ఇలా చేసామంటే తాగేస్తారు, ఆకలి మీద ఉంటారు కాబట్టి. ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. నిజంగా చెబుతున్నాను, పిల్లలకి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనండి, బాయ్.